హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన ఫ్యాక్టరీకి వచ్చినాం. సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీకి వచ్చినాం. బ్రిక్స్ తయారు చేస్తారు కదా ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీకి వచ్చినాం. మందే వీడిది ఫ్యాక్టరీ అది. ఇప్పుడు ఏంటంటే మనము చాలా రోజులు అయిపోయింది కదా, బ్లాగ్ పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది కదా, చూస్తున్నాం అదే ఎట్లుంది ఏంటనేది. ఇప్పుడు ఎండలు కూడా బాగున్నాయి కాబట్టి బయటికి రావట్లేదు, మేము బ్లాగ్స్ కూడా తీయట్లేదు. కానీ ఇలా మనకు అన్లోడింగ్ ఉంది అని చెప్పేసి ఇక బయటికి కూడా అందుకే వచ్చినాం. సో అది ఫ్రెండ్స్, మన ట్రాక్టర్ లోడ్ అవుతుంది. సరే చూద్దాం పదండి. ట్రాక్టర్ లోడ్ అవుతుంది ఇప్పుడే. ఎండలో ఇక మన ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళు ఎండలో ఈ పని కూడా చేయలేక ఎండకి దెబ్బకి దిమ్మ తిరిగి నేషన్ లోడ్ అవుతుంది బండి. సో ఫ్రెండ్స్ ఓకే, మన బ్రిక్స్ ఫ్యాక్టరీ అని చెప్పినా కదా, బ్రిక్స్ ఫ్యాక్టరీ వీళ్ళిద్దరు మెయింటెనెన్స్ చేస్తారు. వీళ్ళిద్దరు మెయింటెనెన్స్ మేనేజర్ టైప్ వీళ్ళిద్దరు. మన ఓనర్ అంటే పల్లపు వెంకన్న అని ఉన్నాడు, ఆయన మన మామయ్య. కానీ మెయింటెనెన్స్ మాత్రం వీళ్ళిద్దరిది ఉంటుంది. వీళ్ళిద్దరిదే కాబట్టి మెయింటెనెన్స్. మన వాళ్ళు ఎవరైనా బ్రిక్స్ కావాలన్నా కూడా రండి, మనం ఎంత తక్కువ అంటే అంత తక్కువలో మ్యాక్సిమం మనం చేపించవచ్చు. వీళ్ళు ఒకవేళ తగ్గిపోయినా మన కాంటాక్ట్ అవ్వండి, మనం తగ్గిస్తాం రేట్స్. కాబట్టి ఒకసారి వీడి మాటలలో, వీడి ఫ్యాక్టరీ కాబట్టి వీడి మాటలలో రేట్స్ ఎట్లున్నాయి ఏంటిది అనేది మనం ఒకసారి వీడి మాటల్లో విన్నాం. సో ఫ్రెండ్స్, మనం చెప్పింది కదా, మనమే బ్రిక్స్ ఫ్యాక్టరీ మొత్తం మనమే మెయింటైన్ చేసేది. ఏదన్నా మనమే చూసుకుంటాం. మీకు ఒకవేళ బ్రిక్స్ కావాలంటే మన దగ్గరకు వచ్చేయండి. బ్రిక్స్ ఫ్యాక్టరీ అడ్రస్ వచ్చేసి మా రామాంజనేయ కాలనీ ఇండస్ట్రియల్ ఏరియా. మా మామయ్య పేరు పల్లా వెంకటేశ్వర్లు, ఆయన దగ్గర బ్రిక్స్ ఫ్యాక్టరీ. కాబట్టి మనం చూసుకుంటూ ఉంటాం. ఒకవేళ మీకు బిల్లలు కావాలంటే మన దగ్గరకు వచ్చి మనం విజిట్ చేస్తే మనం మీరు అనుకున్న రేటు కానీ తక్కువ రేట్లోనే ఇవ్వగలుగుతాం. మన బ్రిక్స్ కూడా మంచి క్వాలిటీగా ఉంటాయి. మీకు ట్రాన్స్పోర్ట్తో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అన్నీ అవైలబుల్లో ఉంటాయి. మీరు అనుకున్న రేటు కానీ తక్కువ రేటుకి మనం బ్రిక్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మన బ్రిక్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పింది కదా మనోడు, ఆ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం మందే ఉంటుంది అని చెప్పి. సేమ్ అంతే ఉంటుంది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు వెళ్తుంది, ఆల్రెడీ ఇది అన్లోడ్కి వెళ్తుంది బండి కూడా, ఇప్పుడే లోడ్ అవుతుంది. ఇప్పుడు ఇది అన్లోడ్కి వెళ్తుంది. మన ట్రాక్టర్ కూడా వీళ్ళదే. మీరు జస్ట్ ఏంటంటే ఆర్డర్ ఇచ్చి వీళ్ళ నెంబర్కి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వీళ్ళ నెంబరు. మీరు వీళ్ళ కాంటాక్ట్ అవ్వండి. లేదు అంటే నాకు కామెంట్ చేస్తే నేను వీళ్ళకి ఆల్రెడీ మీకు చెప్పేస్తాను. నేను కూడా వీళ్ళతో ఉంటాను కాబట్టి మీకు మొత్తం నేనే చూసుకుంటా. ఎంత తక్కువైనా అంత తక్కువ, మ్యాక్సిమం తక్కువ ఇప్పించే బాధ్యత నాది ఫ్రెండ్స్. మనోడి కాంటాక్ట్ అయినా మనోడు మీకు చాలా తక్కువలో ఇప్పిస్తాడు, నా వరకు రావాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మెయింటెనెన్స్ వీళ్ళు చేస్తారు. ఓనర్ మన పల్లపు వెంకన్న, ఈ ఫ్యాక్టరీ పేరు కూడా అదే, ఓనర్ పల్లపు వెంకన్న. ఫ్యాక్టరీ నేమ్ కూడా పల్లపు వెంకటేశ్వర్లో అని ఉంటుంది. రామాయణ కాలనీ, కొత్తగూడెం ఇండస్ట్రియల్ ఏరియా, రామాయణ కాలనీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది ఈ ఫ్యాక్టరీ. సో ఓకే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఇదైతే ప్రస్తుతానికి ఇక్కడ వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది అన్లోడింగ్కి వెళ్ళాలి కదా. అన్లోడింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేసి చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మన ట్రాక్టర్ అటాచ్ అవుతుంది, ఇంజన్ రెడీ అవుతుంది. మన అన్లోడింగ్ కోసం రెడీ అవుతుంది. డ్రైవర్ ప్రవీణ్ బాబు డ్రైవర్. అది ఫ్రెండ్స్, మనం సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇది అన్లోడింగ్కి అయితే వెళ్తుంది, అన్లోడింగ్ రెడీ అవుతుంది. ఆల్రెడీ ఇంజన్ అటాచ్ అయిందంటే ఇక స్టార్ట్ అయిపోతారు వీళ్ళు. మనం చూద్దాం ఫ్రెండ్స్, మనం వెళ్దామా వాళ్ళు పంపిస్తారా చూసి మీకు నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూద్దాం ఏమవుతుంది అనేది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది మన కనిపించేది, అక్కడ కనిపించేది మన సబ్స్టేషన్, చిన్స్పల్ సబ్స్టేషన్ నుంచి మన ఈ చౌరస్తాకు వస్తే, ఈ చౌరస్తా నుంచి ఈ మన కనిపించేదే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కనిపించేదే మన ఫ్యాక్టరీ. ఇదే మన ఫ్యాక్టరీ, పల్లపు వెంకటేశ్వర్లు ఫ్యాక్టరీ పేరు. చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఇందులోకి ఎందుకు రావాలని మీరు అడగవచ్చు. కానీ ఏంటిదంటే చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి, కానీ యూత్ అనేది ఏంటంటే మనము అటాచ్ తొందరగా అవుతాం యూత్ తోటి. మనకు చాలా ఈజీ ఉంటుంది. వీళ్ళతో మాట్లాడడానికైనా ఫ్రీనెస్ కానీ ఏదైనా మీకు చాలా బాగుంటుంది.
అందుకే మీకు చెప్పేది, మనకి ఎంత అయితే అంతమంది రండి అని చెప్పేది. మ్యాక్సిమం మీరు ఇక్కడే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి హీరో 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 నేను వీడియో తీస్తున్నాను కావాలని మళ్ళీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. వీడు కంపల్సరీ పడాలా, దీంట్లో పడాలని చెప్పి ముందుకు వస్తాడు వీడు. అక్కడ తయారు చేస్తారు బ్రిక్స్, వీళ్ళే తయారు చేస్తారా అనే డౌట్ లేదు. ఇదిగోండి మీకు వీళ్ళు తయారు చేసే మిషన్ కూడా చూపిస్తాను మీకు నేను. అక్కడ ఉండే పౌడర్, వీళ్ళన్నీ తయారు చేసే ఐటమ్స్ అన్నీ ఒకటే దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ తయారు చేసే మిషను, అక్కడ అది పౌడరు, యాష్, ఇదంతా. ఇదే మన వాళ్ళ ఆఫీస్, ఇది ఆఫీస్ రూమ్. అది కనిపించేదేమో ఆఫీస్ రూమ్, ఇదేమో మన వాచ్మెన్ రూమ్. ఇదేమో ప్రింటింగ్, ఇది బ్రిక్స్ ప్రింటింగ్ చేసే మిషన్ అండి. ఇది మొత్తం మాల్ తీసుకొచ్చి దాన్ని కట్టేస్తే ఆ మిషన్ తోటి దాన్ని పైకి లేపి బిల్లలు కొడతాం. దీంట్లోనే బిల్లలు ఇట్లా తయారవుతుంది అనమాట. కొడితే బిల్ల దాంట్లో మొత్తం మాల్ వేసేసి ఆ థ్రెడ్తో నెట్టేసి దాన్ని కొడితే ఆ బిల్లలు తయారవుతాయి. అది ఇదేమో మిక్సర్. ఇది యాష్, ఆ 2 రకాల పౌడర్లు 3 రకాల పౌడర్లు ఏవో ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి మిక్స్ చేసే మిక్సర్ ఇది. ఇదేమో ప్రింటింగ్ చేసే మిషన్, బ్రిక్స్ ప్రింటింగ్ మిషన్ ఇది. అది వేరు, ఇది వేరు. సో ఓకే ఫ్రెండ్స్, రైట్.